హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. కుంభరాశిలో జన్మించిన పురుషుని యొక్క లక్షణాలు, స్వభావాలు, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, వారి యొక్క బలాలు, బలహీనతలు ఏంటి, మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశిలో జన్మించిన పురుషులు ఎంతో ఉదార స్వభావం కలవారు. వీరికి ఇతరులకు సహాయం చేయటంలో ముందు ఉంటారు. వీరు వారి గురించి ఎక్కువగా పట్టించుకోరు, కానీ పక్కవారికి ఏదైనా అయితే మాత్రం తల్లడిల్లిపోతారు. సహాయ సహకారాలు చేయటంలో ముందుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు చూడటానికి బలిష్టంగా, ఎత్తుగా, ఒత్తైన జుట్టుతో, అట్రాక్టివ్ అయిన కళ్ళతో ఉంటారు. వీరిని చూసిన వారు ఎవరైనా సరే ఆకర్షితులవుతారు. వీరికి లలిత కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అనగా సంగీతం, నాట్యం, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఎలాంటి వాటిని వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాగే స్వీయ సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. వీరికి ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం ఎక్కువగా ఉంటుంది. వీరు ఇతరుల చేత మాట పడాలి అనుకోరు. అలాగే ఇతరుల చేత వేలెత్తి చూపించుకోవటం వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు. వీరు స్వతంత్రులుగా బతకాలి అనుకుంటారు. ఒకరు శాసించినట్లుగా వీరు బ్రతకాలి అని అనుకోరు. అలాంటి జీవితం వీరికి ఇష్టం ఉండదు. వీరికి నచ్చినట్టుగా వీరు బ్రతకాలి అనుకుంటారు. అలాగే ఉంటారు కూడా. అలాగే వీరు నలుగురిలో త్వరగా కలవలేరు. ఇతరుల వారి దగ్గరికి వచ్చి మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటారు. జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోట 10-20 మంది గుబుకూడి ఉన్న చోట వారిలో తొందరగా కలవలేరు, ఇమడలేరు. ఎవరైనా వ్యక్తులు వీరితోనే మాట్లాడాలి అనుకుంటూ ఉంటారు. వాళ్లే నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, నేనెందుకు వెళ్ళాలి అనుకునే స్వభావం వీరికి ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకి కాస్త నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా అది బద్ధకమని చెప్పొచ్చు. ఇది వీరిలో ఉన్న బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు. వీరు ఏ రంగాల్లో అయినా ఉన్నత స్థానంలో ఉండగలరు. వారు అనుకున్నది ఏదైనా వీరు సాధించగలిగే సత్తా వీరికి ఉంటుంది. కానీ దాని మీద ఎక్కువ ఆసక్తి ఉండదు. వీరిలో ఉన్న బద్ధకాన్ని కాస్త విడిచిపెట్టినట్టయితే వీరు మంచి అభివృద్ధి స్థాయిలో ఉంటారు. వీరు అనుకున్నది సాధిస్తారు. ఈ రాశిలో జన్మించిన పురుషులు ఇతరుల కోసం, అనగా స్నేహితులు, బంధువుల కోసం ఏదైనా చేస్తారు. కానీ వీరి మీద వీరు ఎక్కువగా శ్రద్ధని చూపించరు. ఉదాహరణకు, తనకి ఒక పని ఉంది, పొద్దున్నే లేచి వెళ్తే ఆ పని పూర్తవుతుంది, విజయాలు సాధిస్తారు, లాభాలు కూడా ఉంటాయి. కానీ అలా పొద్దున్నే లేవలేరు వీళ్ళు. అదే వారి ఫ్రెండ్స్కో, బంధువులకో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చమని వీరి దగ్గరికి వారు చెప్పుకున్నట్టయితే ఆ పని కోసం అర్ధరాత్రి అయినా సరే, తెల్లవారుజామున 5-4 గంటలకైనా అలారం పెట్టుకుని మళ్ళీ వెళ్తారు. అలారం పెట్టుకుని మరీ వెళ్తారు. ఇతరులకు సహాయం చేయటంలో ఇంత తొందరపాటు వీరికి ఉంటుంది. ఇది వీరిలో ఉన్న గొప్పతనం అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన పురుషులు సంఘంలో పలుకుబడి, పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. వీరికి అలాంటి వ్యక్తులే స్నేహితులుగా ఉంటారు. కాబట్టి వీరికి కూడా సంఘంలో మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి. అలాగే వీరికున్న లక్ష్యాల మీద దృష్టి పెడితే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. కానీ వీరి లక్ష్యాల పట్ల అంత శ్రద్ధ పెట్టరు. ఇది ఒక రకంగా వీరికున్న బలహీనత అని చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఏ విషయం పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈ రాశిలో జన్మించిన పురుషులకి ఆధ్యాత్మిక శాస్త్రాల మీద, భౌతిక శాస్త్రాల మీద అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు. అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకి వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. వీరి వాక్ పటిమతో ఎదుటివారిని వీరు దారికి తెచ్చుకోగలిగిన సత్తా వీరికి ఉంటుంది. వీరు ఆధునికంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరి ఆలోచనలు కూడా ఆధునికంగానే ఉంటాయి. అలాగే సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి పుట్టుకతోనే సన్మానాలు, సత్కారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.
ఈ రాశిలో జన్మించిన పురుషులకు ఏ విషయంలోనైనా ప్రణాళిక ఉంటుంది. టేక్. అలాగే లక్ష్యం పట్ల ఆసక్తి ఉంటుంది, అభిరుచి ఉంటుంది. విద్య పట్ల ఆసక్తి, అభిరుచి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలోనైనా వీరికొక అవగాహన ఉంటుంది, ఒక ప్రణాళిక ఉంటుంది. దాని ప్రకారమే వీరు జీవితంలో ముందుకు వెళతారు. వీరికి అన్ని విషయాల్లో ఒక అవగాహన ఉంటుంది, అన్ని విషయాలు వీరికి తెలుసు, అన్ని విషయాల్లో వీరికి పట్టు ఉంటుంది. కానీ వీరు నలుగురిలో కలవరు, వారి పనేదో వారు చేసుకుపోతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన పురుషులకి సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు నలుగురిలో ఎక్కువగా కలవరు, ఎందుకంటే వీరు జనసమూహాలు ఎక్కువగా ఉన్న చోట వీరికి అంటువ్యాధులు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది. అందువలన వీరు నలుగురిలో కలవరు. వీరికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, సహాయ సహకారాల కంటే స్నేహితులు, బంధువుల నుంచి వచ్చే సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరు సమాజంలో పలుకుబడి, పేరు, ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు ఉన్నవారితోనే స్నేహం చేస్తారు. అందువల్ల వారి నుండి వీరికి ఎక్కువగా సహాయ సహకారాలు, గౌరవ మర్యాదలు దక్కుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల విషయంలో వీరు ఆశించినంత గౌరవ మర్యాదలు వీరికి దక్కకపోవచ్చు. ఆ విషయంలో వీరు అసంతృప్తి చెందుతూ ఉంటారు. అందువలన వీరు స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే స్నేహం విషయంలో ఇతను నమ్మకం, మంచి స్నేహితుడుగా ఉంటారు. స్నేహం విషయంలో మాత్రం నమ్మకంగా, మంచిగా ఉంటారు. కానీ ప్రేమ విషయానికి వస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు. ఒక యువతితో మాట్లాడితే తన మాటలతో తన పట్ల ఆకర్షింప చేసుకుంటూ ఉంటారు. తర్వాత అతని వ్యామోహం తీర్చుకుంటారు. కానీ ప్రేమ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు వీరు. ఇతను వివాహ విషయంకొస్తే టేక్. ఇక వివాహం విషయానికి వస్తే భాగస్వామి పట్ల ఒక అవగాహన ఉంటుంది. కానీ వివాహానికి అంత తొందరగా సిద్ధపడరు. వారికి నచ్చిన విషయాలు ఇతరులలో ఉంటే వాటిని నిర్మోహమాటంగా చెప్పేస్తూ ఉంటారు. అలాగే వీరికి నచ్చని విషయాలు ఏమైనా ఉన్నా సరే వాటిని వెంటనే వారికి తెలియజేస్తూ ఉంటారు. ఏమైనా అనుకుంటారేమో అనే భావన వీరికి ఉండదు. జీవిత భాగస్వామిని పట్ల గౌరవ మర్యాదలో ప్రేమను కనబరుస్తూ ఉంటారు. కానీ ఇతను ఆశించిన ప్రేమ, గౌరవం, ఆప్యాయత తన కుటుంబ సభ్యుల నుంచి కానీ, జీవిత భాగస్వామి నుంచి కానీ వీరికి దొరకవు. ఈ విషయంలో కొంత అసంతృప్తి చెందుతారు వీరు. ఇతని ఆలోచనలు త్వరగా బయటికి చెప్పరు. ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని, ఆలోచనలు వెంటనే తెలుసుకోగల సామర్థ్యం వీరికి ఉంటుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు శాంతంగా ఉంటారు. కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన పురుషులు శుచి, శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఎదుటివారు కూడా అలాగే ఉండాలి అనుకుంటారు. అలాంటి వ్యక్తులనే వీరు గౌరవిస్తారు. అలాంటి వ్యక్తులతోనే వీరు స్నేహం చేస్తారు. అలాగే వీరు విలాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వివాహ బంధాలు ఎంత గౌరవిస్తారో వారు వివాహ బంధాన్ని సీరియస్గా, శ్రద్ధగా, బాధ్యతగా కొనసాగిస్తారు. ఈ రాశిలో జన్మించిన పురుషులకు అంటువ్యాధులు, అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకు ఎలర్జీలకు సంబంధించిన వ్యాధులు తొందరగా వస్తాయి. వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. సమాజం, సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువగా విలువ, గౌరవం ఇస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది. ఒంటరిగా, ప్రశాంతంగా ఉండడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, కుంభరాశిలో జన్మించిన పురుషుని యొక్క లక్షణాలు, స్వభావాలు, వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి, వారి బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.